పాశుపత యోగం కూడా ఒక యోగం ఉంది, యోగ సిద్ధుల్లో అదొకటి. యోగ సిద్ధుల్లో ఓకే ఓకే. అది అంటే మనకి ఏదైతే పాషాణాల్లో పట్టుకుని వేలాడుతున్నాయో, పశువులాగా మనం ప్రవర్తిస్తున్నామో దాన్ని ధ్వంసం చేస్తూ ఒక యోగాన్ని ప్రసాదిస్తుంది. ఓకే ఓకే ఓకే. అంటే మనకి తాళ్ళు కట్టబడతాయి, అసలు మనమే కట్టేసుకుంటాం. ఆ కట్టేసుకునే మనకి తెలియక మనమే ఏడుస్తూ ఉంటాం. అవును. అలాంటప్పుడు కూడా ఒరే అలా కాదురా, ఇలా ఇలా చెయ్యాలా అని చెప్పే ఒక యోగం అండి ఇది పాశుపత యోగం అంటాం. ఓకే. సో దాన్ని ఆ పాశుపత యోగంతో కట్టబడిన ఈ పాశులాలను కనుక మనం తీసేయగలిగితే అప్పుడు పశుతత్వంలోంచి బయటకు వచ్చి మనుష్యతత్వంలోకి వెళ్ళి, మనీషతత్వంలోకి వెళ్ళి, అధిమానుష తత్వంలోకి వెళ్తాం. అది అసలైన జీవన, అది కంప్లీట్నెస్, అది వన్నెస్ అన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే మత్స్యావతారంలోంచి, కూర్మావతారంలోంచి, వరాహంలోంచి, నారసింహంలోంచి క్రమక్రమంగా అసలైన అవతార పురుషుడు అవుతావు. అలా అవతార పురుషుడు అయినప్పుడు కనిపిస్తున్న ప్రతిదీ ఒకలాగే అనిపిస్తుంది. ఎక్కడా నీకు సుఖమైన కష్టమైన ఒకటే, ఆడైనా మగైనా ఒకటే, ఆడైనా ఏడైనా ఒకటే, ఏదైనా ఒకటే. ఆ ఒకటే అనిపించగలిగినప్పుడు అసలైన మనిషి. ఆ యోగాలను దానికి మనం ఏమి ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోక్కర్లేదు, అలా అని చెప్పి పొద్దున్న లేచి అయిపోయి ఇంత చెప్పారు కదా అని ఇలానే కూర్చుండక్కర్లేదు. మనం నిత్యకర్మ మనం చేసుకుంటూ మనకి మన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ చేస్తూ ఇలాంటి జాగృతమైన మనస్సుతోటి దాన్ని గుర్తుపెట్టుకుంటూ చేయాలి. మీరు నిత్య కర్మలు అనే పదం వాడారు. నిజంగా నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, ఏం చేయకూడదు, ఏవి తప్పనిసరిగా చేయాలో, ఏవి రోజు చేయాలో, ఏవి అకేషనల్గా చేయాలో, ఆ చేయాల్సినవన్నీ. కర్మ అంటే అర్థం ఏంటి? ఎవరి డ్యూటీ నీ చేయాల్సిన డ్యూటీ. చేయాల్సిన డ్యూటీలు కొన్నేమో ఎక్స్ప్లిసిట్గా ఉంటాయి, కొన్నేమో ఇంప్లిసిట్గా ఉంటాయి. రెండూ చేసిన వాడు అసలైన ఫలితాన్ని ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కదా. ఇలాంటి రెస్పాన్సిబిలిటీ అంటే ఏబుల్ టు రెస్పాండ్. కానీ మనస్థితి ఎలా ఉంటుంది? వీఆర్ నాట్ రెస్పాండింగ్. The ability to respond has been like becoming down. Exactly. So ఆ ఎబిలిటీని ఎలా క్రియేట్ చేస్తాము అనే దానికి we have to take that authentication. ఆ రెస్పాన్సిబుల్, అది we have to be with that. ఆ ఇంట్యూషన్నెస్ మనకు కనెక్ట్ అవ్వాలి అంటే ఇంత తప్ప ఇంకోటి లేదు అసలు. అవును. ఎంత హాయిగా ఉంటుంది ఇలా మాట్లాడుకుంటుంటే కదా. నిజంగా అండి, ఇది ఇలా మాట్లాడుతుంటూ వెళుతుంటే అంటే తీరము దొరకని సముద్ర యానములా ఉంది యాక్చువల్గా. కాదు, ఇది క్షీరసాగరం, ఇది అమృత జ్ఞానసాగరం.